ఎస్ నిరుద్యోగులకు అండగా నిలబడమే నేరమైంది, ప్రజాగళం వినిపించడమే దోషమైంది. నిరుద్యోగులకు అండగా ఉంటున్న జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ పై పోలీసులు జులుం ప్రదర్శించారు. తాను జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ అని పోలీసులకు చెప్తున్నా కూడా వినిపించుకోకుండా గల్లా పట్టుకుని మరీ తీసుకెళ్తున్నారు. మనం విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాం. సో ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ్ ఉన్నారు. అక్కడ ఓయూ దగ్గర అసలు ఏం జరిగింది, శ్రీచరణ్ తో మాట్లాడారు లేదా అన్ని ఆయనతోనే మాట్లాడదాం. రవితేజ, అసలు ఏం జరిగింది? ఇప్పుడు మీరు మాట్లాడించారు ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ తో కూడా. ఆయనేమో మేము అందరినీ అలో చేస్తున్నామని చెప్తున్నారు. క్లియర్ గా మనం విజువల్స్ లో చూస్తున్నాం శ్రీచరణ్ అలా లాక్కుని వెళ్ళాం. సో ఏంటి చెప్పండి. రైట్, ఉదయం జరిగిన ఘటన పైన ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ వివరణ తీసుకుందాం. అక్కడ అనుకోకుండా జరిగింది. అతను రిపోర్టర్ అనే ఒక విషయం తమకు తెలియదు. విద్యార్థులందరూ కూడా ఉద్యమం చేస్తూ ఉంటుంటే ఇతను కూడా ఒక యువ నాయకుడేమో అనుకుని వెళ్లి అతన్ని కూడా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశాము. అప్పటికి అతను ఓ మీడియా ప్రతినిధి అని, అక్కడ కెమెరామెన్ ఉన్నాడు అనే విషయం తెలియదు అని చెప్తా ఉన్నారు. ఈస్ట్ జోన్ డీసీపీ చాలా క్లియర్ గా తమ పోలీసుల ప్రతిష్టని కాపాడుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా పోలీసు ఉన్నతాధికారులు మేము కరెక్ట్ గానే వ్యవహరించాము, ఎక్కడ కూడా తప్పులు చేయలేదు అంటూ కూడా తప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. స్థానిక ఏసీపీ ఉన్నారు. సార్, ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వమే దగ్గరుండి మీడియాను కొట్టిస్తున్నారు అంటున్నారు. మీరే చర్చనీయాంశం చేస్తారు. ఆయన ఐడి కార్డు వేసుకోలేదు, ఎవరు కొట్టలేదు, కావాలంటే చూపెట్టండి. కొట్టలేదు అదే డ్యూటీలో నేను మాట్లాడితే మీరు ఏం చేస్తారు సార్? కొట్టలేదు, ఐడి కార్డు ఆయన వేసుకోలేదు. యూట్యూబ్ ఛానల్ ఆయన ఈయన ఇద్దరు కలిసి బలవంతంగా కొంతమందిని ఇక్కడ ఎవరు పబ్లిక్ లేకపోతే వాళ్ళే పిలిపించుకొని ఆడ ఆర్ట్స్ మన లైబ్రరీ నుంచి లోపల నుంచి బయటకి తీసుకొని వచ్చి మీరు బయట ఇవ్వండి, మేము ఎంతసేపు ఇవ్వాలి, మీరు ఏదైనా మాట్లాడండి అని బయట లీడర్లందరినీ పిలిపించేసేసి వాళ్ళే కావాలని ప్రొవోకేట్ మీడియా. నథింగ్ బట్ 3 days నుంచి నేను చూస్తున్నా ఓన్లీ మీడియా నడుపుతున్న ధర్నా. ఇది మీడియా నడుపుతున్న ధర్నా. కోటిట్ 3 రోజుల నుంచి నేను చూస్తున్నా. ఇక్కడ మీడియా కూర్చోవడము, బయట వాళ్ళందరినీ పిలిపించడము, ఇక్కడ మాట్లాడించడము, మళ్ళీ పంపించడం, మాట్లాడించడం, పంపించడం, వాళ్ళందరూ ఇక్కడ వచ్చేసేసి ధర్నా చేయడం, మళ్ళీ అది చేయడం. సో వాళ్ళ గురించే చేస్తున్నారు. అట్లాగే ఆడ కూడా అట్లనే జరిగింది. మహిపాల్లో ఇంకా సంథింగ్ ఎవరు యూట్యూబర్స్ సంథింగ్, దే ఆర్ నాట్ ఛానల్, అఫీషియల్ ఛానల్ కాదు, వాళ్ళంతా తీసుకొని వస్తుంటే వేరే వాళ్ళని తీసుకునే క్రమంలో వీళ్ళు అడ్డగిస్తుంటే వాళ్ళని కూడా తీసుకొని రావడం జరిగింది. జీ ఛానల్ ఎవరైతే శ్రీచరణ్ ఉన్నాడో ఆయన పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చిన తర్వాత ఆ లోపలైనా నేను జీ ఛానల్ సార్ నేను ఇది అని చెప్తే పంపించేసినాం. జస్ట్ విత్ ఇన్ 5 minutes లో, ఎవరు కొట్టలేదు. ఆయనకు ఇది ఐడి కార్డు లేకపోవడం వల్ల ఆయన జీ ఛానల్ అని చూడండి భయ్, జీ ఛానల్ అని తెలియదు. ఆయన ఇక్కడ కుట్రపూరితంగా మీడియా మీద పోలీసులు దాడి చేస్తారు. మీరు ఇక్కడే ఉన్నారు కదా, వెరిఫై చేస్తాం. కుట్రపూరితంగా మీరు దాడులు చేస్తున్నారు సార్. ఒకటి సిఐ ఒక హుకుం జారీ చేసిండు, మీడియా ఎట్లా వార్తలు వేస్తారు ఓయూలో అంటే కాదు బాస్. ఎంత మంచి పొద్దుటి నుంచి మీడియా వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా, వీళ్ళందరిని ఒక్కరిని అడిగి వీళ్ళని వెళ్ళిపోమని చెప్పినామా? వీళ్ళు ఇక్కడే ఉన్నారు పోయి అడగండి, ఎవరికైనా అడగండి, మీరు అడగండి పోయి. ఇక్కడ మీడియా ఉన్నారు, ఒక్కరినైనా వెళ్ళిపోమని అన్నమా? మేము ఎంత కోఆపరేటివ్ ఉన్నామో అడగండి, మీడియా మిత్రులను అడగండి. మీరు అక్కడ కూడా వెళ్ళిపోమని చెప్పలేదు. ఒక యూట్యూబర్ మొన్న నైట్ లీడర్ ధర్నా చేయించింది ఆయనే, వాళ్ళ ఎంబడి వచ్చిండు, ఆడికెళ్ళి వాళ్ళందరినీ పిలిపించిండు, ఈయనే కూర్చోబెట్టిండు. ఆయన కంప్లీట్ ఆయనే మానిటర్ చేస్తుండే. ఈజ్ ద మైపాల్ యూట్యూబర్ మానిటర్ చేస్తుండే. మాకు తెలుసు, అది మేమేం అంటలేమే. అందుకే కదా ఛానల్ అన్ని తెలిసిన తర్వాత మళ్ళీ ఆఫీస్ కు వెళ్లే లోపల ఆయన ఛానల్ అని తెలిసిన తర్వాత పంపించారంటున్నారు సార్. జరిగింది ఇక్కడ నుంచి రాజేందర్ గారు గల్లబట్టి తీసుకెళ్లి బండి ఎక్కించి సార్ కొత్త దూరం పోయిన తర్వాత దింపిన తర్వాత ఆయన థ్యాంక్స్ చెప్పాడు, సిఐకి థ్యాంక్స్ చెప్పాడు. సార్ థ్యాంక్స్, నేనేందో కూడా చూపిస్తానని చెప్పాడు. నువ్వు మళ్ళీ నన్ను అంటావు అని చెప్పి ఎక్కించుకొని పోయింది. అట్లా జరగలేదు. బ్రదర్ మాట్లాడండి. నేనేమంటున్నా అంటే ఆయన ఐడి కార్డు లేకపోవడం వల్ల ఆయన అందరితో పాటు ఎక్కించుకోవడం జరిగింది. ఆయన వెళ్లేటప్పుడు ఐడి కార్డు నేను జీ ఛానల్ సార్ అంటే అఫీషియల్ ఛానల్ కాబట్టి ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ పోయే లోపల విత్ ఇన్ 2 minutes 1 kilometer కూడా లేదు, పంపించేసేసిండు అంతే. ఇంతకంటే ఎక్కువ జరగలేదు. మీరే దాన్ని ఎక్కువ చేస్తారు. వీడియో ఒకవేళ చూసి అట్లాంటిది ఏమైనా జరుగుంటే మేము విచారణ పై అధికారులకు చెప్తాం, దాని మీద చర్య తీసుకుంటాం. ఓకే చేస్తారా సార్? అరే మీ వీడియో చూసిన తర్వాత మీరు చెప్తున్నారు డీసీపీ గారు వీడియో ఇచ్చాము, చూస్తాం. ఐడి కార్డు లేదు ప్లీజ్, ఐడి కార్డు లేదు. రైట్, పోలీసులు అయితే తప్పించుకుంటున్నారు. దేని కూడా వివరణ కూడా మాట్లాడండి సార్, మాట్లాడండి. మరి ఎందుకు మీ సెక్యూరిటీ నువ్వు ఎందుకు? నేను వేరే పని మీద పోతున్నావు, నువ్వు నేను పారిపోతున్నట్టు పెడతావేంది భయ్? క్లారిటీ ఇవ్వండి. ఇచ్చిన అయిపోయింది, రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేస్తారా? ఆల్రెడీ ఇచ్చిన, అంత పెద్ద మాట ఉన్నది. నువ్వు ఆల్రెడీ ఇచ్చిన, నేను క్లారిటీ ఇచ్చిన. సస్పెండ్ చేస్తారా?
ఏం మాట్లాడుతున్నారు భయ్? విచారణ చేస్తాము, వీడియో చేస్తాము. విచారణ గల్లా పట్టుకొని లాక్కుపోయి కొట్టి తొక్కి గన్ను పెట్టి నువ్వు ఐడి కార్డు లేదు భయ్ అంటున్నా నేను. మళ్ళీ కూడా నువ్వు అంతా మాట్లాడితే ఎట్లా? ఓకే భయ్ ప్లీజ్, థ్యాంక్ యూ. ఎందుకు సార్ అట్లా చేస్తున్నారు మీరు? పనిపాట లేదా ఇప్పుడు? పనిపాట లేదు సార్. అవును సార్, అందుకే కవర్ చేయడానికి వచ్చాం. పనిపాట లేదని వచ్చాము. అంటే మీరు ఇట్లనే మాట్లాడతారా ఎవరితోటైనా? నేను ఏమడుగుతున్నాను, ఆ ఘటన ఎందుకు జరిగిందని అడుగుతున్నాను. పనిపాట లేదంటే పనిపాట లేదని ఎవరికి లేదు సార్ పనిపాట. నేను ఆగండి సార్, పనిపాట ఎవరికి లేదు. నేను ఏం అడుగుతున్నాను, వివరణ ఇవ్వండి. వివరణ ఇచ్చారు కదా మా మీరు వివరణ ఇవ్వండి. ఎందుకు అలా ఫిర్యాదు చేశారు? ఎందుకు అట్లా గల్ల పట్టుకొని తీసుకెళ్తున్నారు? గల్లబట్టి ఎందుకు తీసుకెళ్లాల్సి వస్తుంది? నేను ఏం అడుగుతున్నాను సార్, ఎందుకు మేమేదో మళ్ళీ ఎందుకు పెడుతున్నావు భయ్? అయిపోయింది, చెప్పండి సార్. ఆన్ రికార్డ్ చెప్పండి, ఆన్ రికార్డ్ చెప్పండి. చెప్పేసినా అయిపోయింది. నువ్వు మేమేదో పారిపోతున్నట్టుగా నువ్వు కెమెరా తీసుకొని వస్తే ఎట్లా? ప్లీజ్ అర్థం చేసుకోరు. మేము పారిపోతున్నామా? నువ్వు మాయమడి ఎందుకు వస్తున్నారు? అయిపోయింది కదా, ఇచ్చిన క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి. మేము ఏమంటారు, ఇగో బ్రదర్, మేము మీడియా అంటే చాలా గౌరవం ఉంది. మీరు ఎంక్వైరీ ఒకవేళ నిజంగా వీడియో ఫుటేజ్ చూసి ఎంక్వైరీ చేసి దాని మీద పై అధికారులు ఏం తీసుకున్నా గానీ చర్య తీసుకున్నా మేము మీకు చెప్తామన్నా. మళ్ళీ ప్రతి ఒక్కరికి నువ్వు ఇట్లా ఏమంటున్నావు అని పారిపోతున్న ముంగట పెట్టినట్టు పెడితే ఎట్లా? ప్లీజ్ అర్థం చేసుకొని, ప్లీజ్ క్లోజ్ ఇట్. ఓకే రైట్. ఏసీపీ, డీసీపీ, సిఐ ఇప్పటికి కూడా అదే రీతిలో వ్యవహరిస్తా ఉన్నాడు. సిఐ మీడియాకు మీకు పనిపాట లేదా? మేము ఉద్యమకారులము, మేము సిఐ ఉద్యమ నాయకులము, చాలా కష్టపడి కింది స్థాయి నుంచి వచ్చాము, ఇంత పెద్ద పోస్టింగ్ లో ఉన్నాము, మేము మీడియాకు పనిపాట లేదా అంటూ కూడా నేరుగా జీ తెలుగు లైవ్ లోనే ఇలా బిహేవ్ చేస్తా ఉన్నాడు. అంటే విద్యార్థుల్ని ఏ స్థాయిలో విద్యార్థుల్ని లాక్కెళ్తున్నాడు బలవంతంగా, ఎలా బెదిరిస్తున్నాడు, ఎలా వారిపై అక్రమ కేసులు పెడతా ఉన్నారు, ఎలాంటి హుకుం జారీ చేస్తా ఉన్నారు. ఓయూల్లో ఏళ్ల తరబడి చరిత్ర ఉన్నటువంటి ఓయూల్లో తెలంగాణ ఉద్యమ దశ టైంలో ఉద్యమ విద్యార్థులని ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ఉద్యమం స్టార్ట్ అయినటువంటి ప్రాంగణంలో కూడా సిఐ ఇంకా కొన్ని ఆంక్షలు ఏర్పాటు చేసి ఇక్కడ హుకుంలు జారీ చేసి మీడియా కూడా వార్తలు ప్రసారం చేయాలంటే నేను చెప్తేనే ఆ వార్తలు ప్రసారం కావాలంట. అది మనమన్నా అట్ట కాదు. మీ మీడియాకు పనిపాట లేదా, మీ మీడియా పనిపాట లేదా అంటూ నేరుగా సుపీరియర్ ఆఫీసర్ తన పక్కకున్నటువంటి ఏసీబీ అధికారి సమక్షంలోనే మీ మీడియాకు పనిపాట లేదా అంటూ కూడా లైవ్ రికార్డ్ గా లక్షలాది మంది ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం, ఓయూ విద్యార్థులు, వారి అండర్లో పనిచేస్తున్నటువంటి పోలీసుల సమక్షంలోనే ఒక సిఐ రాజేందర్ మీడియాకు పనిపాట లేదా అని ఒక హుకుం జారీ చేస్తా ఉన్నాడు. ఎంత దౌర్జన్యంగా వ్యవహరిస్తా ఉన్నారు ఇక్కడ పోలీసులు అనేది కూడా కళ్ళకు కట్టినట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది.